హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్‌కి పంపించడానికి వంట అయితే రెడీ చేస్తున్నానండి. ముందైతే టిఫిన్ వేస్తున్నాను. ఇడ్లీ పిండండి ఇది. ఇడ్లీ పిండి ఇడ్లీలే కాకుండా ఇలా అట్లా కూడా వేసుకోవచ్చండి. ఊతప్పాలంటారు కదా! ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వీటి మీద చల్లుకుంటే ఇది ఊతప్పమే అయిపోతుంది. కానీ నేనేమో అట్లు అని అంటాను. ఇంక పక్కనైతే అన్నం కూడా పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఎందుకంటే బయట ఒకటే వర్షం అండి. ఈ వర్షంతో పొయ్యితో యుద్ధం చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకనే ఇక గ్యాస్ మీద అయితే పెట్టేసాను అన్నము. ఒక పక్కన టిఫిను, ఒక పక్కన అన్నము, కూర ఇవి చూసుకోవాలి. ఇడ్లీలు కూడా వేసేద్దామనేసి ఆ రేకులకైతే నేను నెయ్యి పోస్తానండి. కానీ ఇప్పుడేమో నేను నెయ్యి రాయట్లేదు. ఎందుకంటే మామయ్య గారు కూడా టిఫిన్ తింటున్నారు కాబట్టి. ఇదివరకైతే చద్దన్నం తినేసేవారు. ఇప్పుడు మరి పేషెంట్లకైతే సద్దన్నాలు అలాంటివి పెట్టకూడదు కదండీ! కాబట్టి ఇడ్లీ రేకులకి ఒక్క రేకు నెయ్యి పొయ్యకపోయినా ఆ స్మెల్ అంతా పడుతుంది కదా! అంతా కూడా అందుకని ఇక పిల్లలకు కూడా నార్మల్‌గానే వేసేస్తున్నాను. తడిగా చేసేసి రేకులు దానిపైన పిండి పెట్టేస్తుంటే మామూలుగానే వచ్చేస్తుంది. ఇదో ఇంత విడ్డూరంలాగా చెప్పనవసరం లేదు గానండి. మరి నేను చేసుకునే పనుల్ని ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా! అందుకని నేను రేకులకైతే ఇడ్లీలకి వేసే ముందు నెయ్యి అయితే రాసేదాన్నండి. కానీ ఇప్పుడు మానేశానని చెప్తున్నాను మీకు. బయట ఒకటే వర్షమండి. అందుకని నేను బయట వీడియోస్ ఏమీ నేను తీయాలనుకోలేదు ఈరోజు. అంతగా బాగోలేదు బయట. వెదర్ అంతా కూడా చాలా తడి తడిగా ఉండి వర్షం ఒకటే పొద్దున్నుంచి కారుతూనే ఉంది. ఇలాంటి వర్షంలో పనులు చేసుకోవడం చాలా ఇబ్బందండి. అయినా గానీ తప్పదు కదా మరి పిల్లల్ని స్కూలుకి పంపించాలి. ఇక వాళ్ళని మరి ఇంట్లో ఉండే మరి మగవాళ్ళనేమో వాళ్ళని డ్యూటీలకి పంపించాలి కాబట్టి ఇక మనకైతే ఈ హడావిడి తప్పదు. ఇంకా అన్నమైతే ఉడికిపోయిందండి. అట్టేమో తిరగబెట్టేశాను. అన్నం కూడా వంచేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత కూర, ఇంకా టీ పెట్టుకోవాలి కదండీ ముందు. అత్తయ్య అయితే ఈ వర్షం కారణంగా పనికి వెళ్ళట్లేదు. అందుకని టీ అయితే కాస్త లేట్‌గా పెట్టాను. ఇంత హడావిడిలో ఈ టీ ఒక్క డ్రాప్ నోట్లోకి వెళ్ళగానే మనసైతే చాలా ప్రశాంతంగా అయిపోతుందండి. ఇంకా కూర కోసమైతే ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. ఒక పక్కన ఇవన్నీ చేసుకుంటూనే ఉల్లిపాయలైతే కట్ చేసేసుకున్నాను. ఇక అవి వేయించుకుంటూ మిగతా పనులు కూడా చూసుకుంటాను. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి. ఉడికిపోయాయి. ఇంకా చట్నీ కోసమైతే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నం వంచేసాను కదండీ ఇందాక. దీన్ని కూడా తీసేసి లోపలికి తీసుకెళ్ళిపోతాను. ఇంకా కూర అయితే బంగాళాదుంపలు ఉన్నాయండి ఇంటి దగ్గర ఆలు. అవైతే కూర చేద్దామనేసి ఇలా ఉల్లిపాయలు, టమాటా ఇవేసేసి ఇవంతా కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే కర్రీ అయిపోద్ది కదండీ. ఊరికనే కర్రీ ఎందుకు అయిపోద్దండి. అవన్నీ మిక్స్ చేసినంత మాత్రాన కర్రీ అవ్వదు. ఒక్కొక్కటిగా వేయించి, మగ్గించి దాన్నైతే ఉప్పు, కారం వేసిన తర్వాత కాసిన్ని నీళ్లు పోసి దాన్ని కూడా ఉడకనిచ్చి మసాలానో, ఏ చింతపండునో ఇంకా ఏ నిమ్మకాయనో మేమైతే మరి నిమ్మకాయ వాడతాం కాబట్టి నిమ్మకాయే వేస్తాను. ఇంకా చట్నీ కోసమైతే పల్లీల చట్నీ అండి. పచ్చిమిర్చి, పల్లీలు ఒక్కోసారి కొబ్బరి చట్నీ కూడా చేస్తాను. పుట్నాల పప్పు కూడా వేస్తాను. కానీ ఇప్పుడైతే ఓన్లీ ఈ పల్లీల చట్నీ మాత్రమే చేస్తున్నానండి. ఇంకా ఇడ్లీ అయితే బాబుకు పెట్టేయవచ్చు అనేసి తనకేమో ఎర్లీగా బస్సు వచ్చేస్తుంది. అందుకని తనకి ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్యాన్ వేస్తే గాలికి ఇవి త్వరగా చల్లారుతాయి కాబట్టి ఫ్యాన్ గాలిలో అయితే పెట్టానండి. ఇంకా బాబుకేమో టిఫిన్ పెట్టేస్తున్నాను. వాళ్ళిద్దరూ పాపలిద్దరూ కూడా రెడీ అవుతున్నారు. బాతింగ్, బ్రషింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. అవి వాటితో ఉన్నారు వాళ్ళు. ఇంకా బాబు అయితే ఎర్లీగానే రెడీ అయిపోతాడు. ఇంకా తనకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇక బాక్స్ కూడా సర్దేస్తాను. కూర కూడా దగ్గర పడిపోవచ్చింది. ఇంకా ఇలా ఉంటుందండి రొటీన్. మార్నింగ్ వచ్చేసి ప్రతి తల్లి కూడా ఉరుకులు పరుగులు హడావిడి. ఒక్క 2 గంటల పాటు అయితే అసలు నిలబడుతున్నామో నడుస్తున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాదు. మొత్తానికైతే పిల్లల్ని మంచిగా రెడీ చేసి వాళ్ళకి కడుపు నిండా ఆహారాన్ని అయితే బాక్స్లో పెట్టి పంపిస్తాం కదండి. ప్రతి తల్లి కూడా వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టాలి. వాళ్ళని మంచిగా రెడీ చేసి స్కూల్కి పంపించాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా హోంవర్కులు రాయాలి. ఇచ్చినట్టు అన్నీ చదివేసి నాకు అప్పచెప్పేయాలి నాన్న అనేసి అమ్మలందరూ కూడా కోరుకుంటారు కదా! అదేవిధంగా నేను కూడా అంతేనండి. వీళ్ళు బుడ్డి పిల్లలప్పటి నుంచి చూస్తున్నాను. నర్సరీ టైం నుంచి కూడా ఏదో దేవుడి దయ వల్ల ఎంతెంత అయితే అయ్యారండి. ఎప్పుడు కూడా పిల్లలు అంతే ఉండరు కదండీ. అలా క్రమేణా పెరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక స్టేజ్‌కి వస్తారు. మనలాగే వాళ్ళు కూడా కాపురాలంటూ, సంసారాలంటూ, ఉద్యోగాలంటూ చాలా చెయ్యాలి కదండీ మరి. వాళ్ళు అవన్నీ చేయాలంటే ముందు మనం ఇంత కష్టపడాలి మరి. మనం ఎంత కష్టపడ్డామన్నది ఎవ్వరు గుర్తించినా, గుర్తించకపోయినా వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చి ఒక జాబ్‌లో కానీ, ఏదైనా వృత్తిలో కానీ స్థిరపడినప్పుడు మనకైతే చెప్పలేనంత ఆనందం అనేది అప్పుడు వస్తుందండి. ఇప్పుడు కష్టపడింది అంతా కూడా మర్చిపోతాము. పిల్లలు
పిల్లల ఒక భవిష్యత్తు బాగుంటే ఆ తల్లికి అది చాలనిపిస్తుంది. కానీ ముందు వీళ్ళని ఇంత వాళ్ళని అంత వాళ్ళని చేయాలంటే మనం చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి, చాలా ఉరుకులు పరుగులు గందరగోళం జీవితమే ఇంక ఎందుకో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఉరుకులు ఈ పరుగులు ఇవన్నీ లేకుండా జీవితం ఎక్కడ ఉంటుందండి? ఇదంతా కూడా మన కోసమే కదా! ఎంత ఉరుకు పెట్టినా ఎంత మనం కష్టపడినా ఇదంతా కూడా మన లైఫ్ బాగుండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కదా ఎంత పరుగులు తీసేది. అమ్మైనా నాన్నైనా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలా నిరంతరం పరుగులు పెడుతూనే ఉండాలి. ఈ పరుగు అనేది ఆగదండి. పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చాక వీళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదించాక వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ మన పరుగులు స్టార్ట్ అవుతాయండి. అది ఎప్పుడంటే మరి వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు వీళ్ళు కూడా అమ్మ నాన్న అవుతారు కదండి. అప్పుడు మనం కూడా అవుతాం కదా గ్రాండ్ పేరెంట్స్. అప్పుడు కూడా మనకు పరుగులు ఉంటాయండి మనవలతోనూ మనవరాళ్ళతోనూ. ఇలా నిరంతరం మనిషి అన్నాక కష్టపడుతూనే ఉండాలి. ఈ కష్టం వెనుక ఎంతో ఆనందం ఉంటుంది, ఒక్కోసారి బాధ ఉంటుంది, ఒక్కోసారి అయితే నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇక ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల ఎమోషన్స్ అయితే జీవితాన్ని పట్టుకుని నలిపేస్తూనే ఉంటాయండి. అప్పుడప్పుడు సంతోషం వస్తుంది, రోజు మనతో పాటు బాధలు అనేవి ఉంటాయి. కానీ సంతోషం కోసం ఈ బాధలన్నింటినీ వెనక్కి గెంటేస్తూ ముందుకైతే వెళ్ళిపోవాలి కదండి. కష్టం అనేది లేకుండా జీవితమే ఉండదండి. సంతోషాలు ఎన్నొచ్చినా కానీ మనకి జీవితం మనకి పాఠం నేర్పించేది మాత్రం కష్టంతోటేనండి. కానీ మనమేమో అది తెలియక కష్టాలు నాకే రావాలనుకుంటాము. ఎందుకంటే పిల్లల్ని మొదటిసారిగా స్కూల్కి పంపించాలంటే ప్రతి తల్లికి చాలా బాధ అండి, చాలా నరకంలా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా వెంట వెంట తిరిగి తిరిగి అమ్మ అమ్మ అని పిలుస్తారు. కానీ ఒక్కసారిగా వాళ్ళు స్కూల్కి వెళ్తే ఇల్లంతా వెలవెలపోతుంది. వాళ్ళు చిట్టి చిట్టి అడుగులు ఎక్కడెక్కడ వేశారో అవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు తాకిన ప్రతి వస్తువు మనం చూసినప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది. సాయంత్రానికే మరలా తిరిగి వస్తారు, కానీ వాళ్ళు వచ్చే వరకు మనసంతా కూడా అటే వెళ్తుంది. అది ఎంతకాలం అంటే కొద్ది రోజులు మాత్రమే, తర్వాత మర్చిపోతాము. వాళ్ళకి స్కూల్ అలవాటు అయిపోతుంది, మనకి పంపించడం అలవాటు అయిపోతుంది. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది మర్చిపోవడం అండి. మనం బాధలు ఎన్ని వచ్చినా కానీ వాటిని మర్చిపోతాము. సంతోషాలు వస్తే మాత్రం వాటిని ఇప్పటికీ గుర్తుంచుకుంటాము. ఈ చిన్నపిల్లలప్పుడు వీళ్ళని పంపించే బాధ అంతా ఎంత కాదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక సిస్టర్ అయితే చిన్న పాపని నేను స్కూల్కి మొదటిసారిగా పంపిస్తున్నాను అక్క కొద్ది రోజుల నుంచి. కానీ తను వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తను ఎక్కడెక్కడ తిరుగుతుందో, నాకు కూడా నా వెంట వెంట తిరిగి నన్ను అమ్మ అమ్మ అని పిలిచేది. అదంతా కూడా బాధ వచ్చి అయితే చాలా ఏడుపు వస్తుందని అయితే కామెంట్ రాశారు. కానీ ఇది ప్రతి తల్లికి ఉంటుందండి. ఈవెన్ నేను కూడా భరించాను ఈ బాధ. ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ పెయిన్ తప్పదు. నేనైతే మా వాళ్ళని స్కూల్లో వేయడానికైతే చాలా బాధపడ్డాను అప్పుడు. కానీ తప్పదండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే పంపించాలి కదా. సెయింట్ జోసెఫ్లోను మొదట బాబుని పెద్ద పాపని కూడా వేయడానికి తీసుకెళ్ళినప్పుడు అయితే బాబు అయితే ఆల్రెడీ ఊళ్ళో ఉన్న దగ్గర నర్సరీ ఎల్కేజీ అలాంటివి కంప్లీట్ చేశాడు. యూకేజీలో అక్కడ జాయిన్ చేసాము. ఈ పాపను కూడా తీసుకెళ్ళి నర్సరీలో అక్కడే వేసేద్దాం అనుకుని తీసుకెళ్తే ఆ వాతావరణం ఆ పరిస్థితి అంతా చూసైతే నాకు భయం వేసిందండి. మొదట పాప ఎలాగున్న చిన్న పాప అంత పెద్ద స్కూల్లో ఎలా చదువుతుందో ఏంటో అనేసి అడ్మిషన్ రాయించిందనే మరలా నేను వెనక్కైతే తీసుకొచ్చేసాను. పాపనైతే అక్కడ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒక సంవత్సరం ఆగిన తర్వాత జాయిన్ చేయొచ్చులే అనేసి ఊళ్ళో దగ్గరగా ఉన్న ఏరియాలోనైతే పాపని చిన్న స్కూల్లో అయితే జాయిన్ చేసి ఒక సంవత్సరం వరకు అయితే అబ్జర్వేషన్లో ఉంచుకుని తర్వాత పంపించానండి బాబుతోటి. ఈ సంవత్సరం లోపల ఆవిడ నాకు ఎన్ని చుక్కలు చూపించింది. అత్తయ్య అయితే డైలీ ఎత్తుకుని తీసుకెళ్ళి వచ్చేది. అలా తను ఏడవడం తనతో పాటు మేము కూడా చాలా బాధపడేవాళ్ళము. ఇక తర్వాత వాళ్ళ అన్నయ్యతోటి జాయిన్ చేసిన తర్వాత చక్కగా వెళ్ళిపోయేది. తనే అన్నీ కూడా రెడీ చేసేసుకుని చక్కగా వెళ్ళిపోయేది స్కూల్కి. ఇంకా వాళ్ళ వెనకాలే మా చిన్న పాప అండి హ్యాపీని కూడా మేము జాయిన్ చేసినప్పుడు అయితే తను కూడా ఎలాంటి పేచీ లేకుండా చక్కగా వెళ్ళిపోయేది. వాళ్ళు బాగానే వెళ్ళేవారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకే ఏమీ లేనట్టు అనిపించేది. చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారు, ఎలా తింటారో ఏంటో అనేసి చాలా ఆందోళనగా అయితే ఉండేదండి. కానీ అక్కడ ఆయమ్మలు ఉంటారు, టీచర్స్ అయితే అమ్మలానే చూసుకుంటారు. కానీ మన ఆందోళన మనకు ఉంటుంది కదండి. బాగా చిన్నపిల్లల్ని తినడం రాని వాళ్ళనైతే వాళ్ళే తినిపించి మంచిగానే చూసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడైనా కానీ. కానీ మనకు ఏంటంటే ఒక అమ్మగా చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు ఇంత బాధపడి వాళ్ళని స్కూల్కి పంపిస్తాము, రేపు వాళ్ళ పెరిగి పెద్ద అయ్యి మంచి పొజిషన్లో ఉన్న తర్వాత అంత ఆనందపడేది మొదటగా మనమే కదండి.
ఇంతకు మించి ఒక తల్లికి, తండ్రికి, పేరెంట్స్‌కి ఏం కావాలండి. మా సిస్టర్ అయితే ఏదైనా బాధ కలిగినప్పుడైతే కామెంట్ రాస్తారు. తగినట్టుగా నేనైతే ఒక మెసేజ్ పెడతాను. ఆ మెసేజ్ నేను ఇలాంటి వీడియోతోటైతే చెప్పాలనుకున్నాను. అందుకనే ఈ వీడియో చేశానండి. కామెంట్ కూడా పెట్టాను. అయినప్పటికీ నాకు ఇలా చెప్పాలనిపించింది. ఎందుకంటే ఒక తల్లిగా పెయిన్ అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకళ్ళకైతే యూజ్ అవ్వకుండా ఉండదనైతే ఈ వీడియో అయితే చేశానండి. ఇంకా రోజు ఏంటి నాగమణి గోంగూర ఏంటి, నువ్వేంటి రోజు కోస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అయితే మీరు అనుకోవచ్చు. ఏం చేయనండి, ఈ మొక్కలు ఏమీ నేను పెట్టలేదు. కానీ అవే వచ్చేసాయి. ఏదో 2 మొక్కలుంటే వాటికి ఇన్ని జతయ్యి తోటలా వచ్చేసాయి. చాలా వరకైతే మొన్న పీకేసాను, చూపించాను కదండీ! అయినా కొద్దిగా కొద్దిగా కదలండి, చాలా మొక్కలున్నాయి. మరి ఏం చేస్తామండి, వాడాలి కదా, వండుకోవాలి కదా! ఇంకా పప్పు అయితే కొంచెం పెట్టి విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత ఈ గోంగూర అందులో వేస్తున్నానండి. ముందే వేసేసి అన్నీ మిక్స్ చేసి విజిల్స్ రానిస్తుంటే ఈ గోంగూర పేలికల్లా ఉండిపోయి పప్పేమో కళ్ళులాగా అలాగే చూస్తుంది నా వంక. అందుకని ఈరోజు ఇలా చేశాను. ముందు పప్పు ఉడికించేసి ఆ తర్వాత గోంగూర వేశాను. చాలా బాగా ఉడికిందండి పప్పు. నేను ఒకే టైంలో అయిపోవాలనేసి మొత్తం మిక్స్ చేసి విజిల్స్ రానిస్తుంటే ఎన్ని విజిల్స్ పెట్టినా కానీ ఆ పప్పు అలాగే చూస్తుంది. అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను. బాగా ఉడికిందండి మెత్తగా. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. వాటిలో చింతపండు వేశాను, అలాగే ఉప్పు, కారం అన్నీ వేసి మరిగించేసానండి. ఇక తాలింపు ఒకటే మిగిలింది. తాలింపు పెట్టిన తర్వాత ఒక 2-3 సెకండ్లు అయితే మూత పెట్టి ఉంచుతానండి. లేదంటే అందులో ఉన్న స్మెల్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందని నా అనుమానం. దాన్ని అందులోనే ఉంచాలని మూత ఇలా పెడతాను. కొంచెం సైడ్కి పెడతానండి. ఎందుకంటే వేడి వేడి దాని మీద మూత పెట్టేసి తీయకుండా ఉంచామంటే కొంచెం ప్రాబ్లం అవుతుందండి. కొంచెం ఏదైనా మిగిలిన్నా అది చద్ది వాసన అయితే వస్తుంది. ఫ్రెష్‌గా ఉండాలంటే మూత అలా సైడ్‌కే పెట్టుకోవాలి. ఇంకా మామయ్య గారికి అయితే బీరకాయ కూర వండానండి. ఈ రోజైతే నా రొటీన్ ఇలా గడిచిపోయిందండి. పిల్లలతోనూ, వంటలతోనూ ఇలా ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.